Hi everyone, welcome to my channel Sanskrit Classes by Karuna. Degree second year, 4th sem. మనకు క్వశ్చన్ నెంబర్ 9లో ప్రోజ్ నుండి మనకు ఎస్సేలు ఉంటాయి. మనకు 2 ఎస్సేలు ఉంటాయి ప్రోజ్లో. విస్తృత చరిత్రం ఒకటి, ధ్రువోపాఖ్యానం ఒకటి. ఈ 2 ఎస్సేలు ఎగ్జామ్ పేపర్లో ఇస్తారు. మనకు ఒక ఎస్సే రాస్తే సరిపోతుంది, 15 మార్క్స్. ధ్రువోపాఖ్యానం లెసన్ చదువుకుందాం. కవిపరిచయం. ఈ ధ్రువోపాఖ్యానం అనే పాఠ్యభాగం శ్రీ పాండురంగ వామన కానే పివి కానే పండితునిచే రచింపబడిన సంస్కృత గద్యావళి అనే గ్రంథము నుండి స్వీకరించబడినది. మరి వీరు పురాణాల నుండి కానీ ఇతర పుస్తకాల నుంచి మరి కథలు స్వీకరించి సంస్కృత గద్యావళి అనే గ్రంథంను రచించారు. మనకు ప్రస్తుతం కథ కూడా శ్రీ భాగవతం మరియు పురాణాల నుండి తీసుకోబడినటువంటి యొక్క ధ్రువుని కథను ఈ పాఠ్యాంశంలో కవి వర్ణించాడు. ధ్రువోపాఖ్యానం, ధ్రువుని కథ వర్ణించబడింది. ప్రస్తుత కథ మనకు పూర్వము స్వయంభూ మనువు అనే యొక్క రాజుగారు ఉండెను. అతనికి ప్రియవ్రతుడు మరియు ఉత్తానపాదుడు అనే 2 కుమారులు ఉన్నారు. వారిలో ఉత్తానపాదుడికి సురుచి, సునీతి అని 2 భార్యలు కలరు. వారిలో సురుచికి ఉత్తముడు కుమారుడుగా జన్మించగా సునీతికి ధ్రువుడు కుమారుడుగా జన్మించెను. మరి ఉత్తానపాదుడికి సురుచి ప్రియమైన భార్య అగుట వలన తనకు జన్మించిన ఉత్తముడు కూడా ప్రియమైన కుమారుడుగా ఉండెను. అంతటా ఆ బాలులకు 5 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు మరి ఒకనాడు సింహాసనంపై ఆసీనుడై ఉన్న అంటే కూర్చొని ఉన్న తండ్రి ఒడిలో కూర్చొని ఉన్న ఉత్తముని చూచి ధ్రువుడు కూడా తన తండ్రి ఒడిలో కూర్చున్నటకు ప్రయత్నించెను. కానీ సురుచి దగ్గరే ఉండటం వల్ల మరి రాజు తన ఒడిలో కూర్చోవడానికి అంగీకరించలేదు. అంటే ఉత్తముడు కూర్చోవడానికి ధ్రువుడు కూర్చోవడానికి రాజు అంగీకరించలేదు. అది గమనించిన సురుచి బాలుడైన ధ్రువునితో, నాయనా, మరి ఎందుకని ఇటు గొప్ప కోరికను కోరుచున్నావు? నీవు కూడా రాజుకు కుమారుడివే అయినప్పటికీ మరి సింహాసనము ఆశించుటకు నా కుమారుడు మాత్రమే అర్హుడు. ఎందుకంటే నీవు నాకు జన్మించలేదు అని పలికెను. ఆ మాటలు విన్న ధ్రువుడు బాధను పొందినవాడే కోపంతో మరి తల్లి దగ్గరకు వెళ్ళగా ఆ బాలుడి యొక్క కోపమునకు కారణము అడిగి విషయమంతా తెలుసుకున్నది సునీతి. అప్పుడు సునీతి, నాయన, సురుచి పలికిన మాటలు సత్యమే. నీవు తక్కువ అదృష్టము కలవాడవి. ఎందుకనగా నాకు జన్మించావు. మరి రాజ్యసింహాసనం పూర్వజన్మ సుకృతము. మరి ఈ జన్మలో ఉత్తముడికే లభించును. అయినను నీవు దుఃఖింపవలదు. మరి బుద్ధిమంతుడు తనకు లభించిన భాగ్యముతోనే సంతోషించును. కావున నీవు బాధను వదిలేసి మరి పుణ్యమును సంపాదించుటకు సత్యమును ధర్మమును ఆచరించుచు గొప్ప గుణములు కలిగి ఉండు అని పలుకుతూ ఓదార్చెను. తల్లి మాటలు విన్న ధ్రువుడు, మాత, నీవు పలికిన మాటలన్నీ నన్ను ఓదార్చుకున్నటకు చెప్పిన మాటలుగా అనిపించుచున్నవి. నా బాధను తగ్గించలేవు అని మరి కావున నేను ముల్లోకములన్నీ గౌరవించే విధంగా ఉన్నత స్థానమును పొందుటకై ప్రయత్నిస్తాను. నా సోదరుడు ఉత్తముడు మరి నా తండ్రి యొక్క సింహాసనమును పొందితే నేను నా తండ్రి కూడా పొందలేని అత్యున్నతమైన స్థానమును పొందవలని ఆశిస్తున్నాను. మరి ఇంటి నుండి ఒక అరణ్యంలోకి ప్రవేశించి అచ్చట సప్తఋషులను కలిసి తన యొక్క దీనగాథను వారికి విన్నవించెను. అప్పుడు ఆ యొక్క సప్తఋషుల యొక్క ఆదేశము. అది విన్న ఋషులు ధ్రువునితో, ఓ బాలక, నీకు ఏమి కావలెను? మా నుండి ఎటువంటి సహాయము కావాలి నువ్వు ఆశిస్తున్నావు అని అడిగారు. ఇప్పుడు ఆ బాలుడు, ఓ ఋషులారా, నేను ధనమును, రాజ్యమును, భోగమును ఆశించుట లేదు. మరి ఈ లోకమున ఇప్పటి వరకు ఎవరు పొందని ఉన్నత స్థానమును పొందాలని కోరుచున్నాను. అట్టి స్థానమును ఏ విధంగా పొందవలనో నాకు సూచింపగలరు అని పలికెను. అప్పుడు ఇంక అందులకు ఆ యొక్క సప్తఋషులు, గోవిందుడైన విష్ణువును ఆరాధించినచో అట్టి ఉన్నత స్థానమును పొందగలవని ధ్రువునికి సూచించి ఆ మహావిష్ణువును ఆరాధించుటకు గల మంత్రమును ఓం నమో వాసుదేవాయ అనే మంత్రమును ఉపదేశించారు. ఋషుల యొక్క ఉపదేశమును విని సంతోషించి ధ్రువుడు వారికి నమస్కరించి మన విష్ణువు కొరకు తపస్సు చేయుటకై యమునా నది ఒడ్డున గల మధువన ప్రాంతమునకు వెళ్ళి ఏకాగ్రతతో తపస్సును ప్రారంభించెను. ఆ బాలుడి యొక్క తపస్సుకు భయపడిన ఇంద్రుడు తన ఏకాగ్రతను భంగం చేయుటకు అనేక విధములుగా ప్రయత్నించెను.
అయినను శ్రీ మహావిష్ణువు మీద లగ్నం చేసిన ధ్రువుని మనస్సు భంగపడలేదు. అంతటా కొందరు దేవతలు భయంతో మరి విష్ణువును ఆశ్రయించి, వాసుదేవ, ధ్రువుడు ఎవరి స్థానంను కోరి తపస్సు చేయుచున్నాడో అర్థం కాక మేం భయపడుచున్నాము అని చెప్పారు. అప్పుడు విష్ణుమూర్తి, మీరేం భయపడవద్దు, మరి ఆ బాలుని యొక్క తపస్సును ఆయన కోసమే చేస్తున్నాడు, నేను చూచుదనని చెప్తాడు. అప్పుడు విష్ణుమూర్తి ఆ యొక్క ధ్రువుని ముందు ప్రత్యక్షమై బాలుని ఏం వరం కావాలో కోరుకోమని అడిగాను. అప్పుడు ధ్రువుడు విష్ణువుని, ఓ భగవాన్, సర్వాంతర్యమైన మీకు నా కోరిక తెలియదా? ఆయనను ఏమి కోరుచున్నానో చెప్పేదను అని చెప్పాడు. తన గర్భమునందు జన్మించకపోవుటచే నా సవతి తల్లి అయిన సురుచి నేను రాజసింహాసనమును పొందుటకు అర్హుడు కాడని మిక్కిలి గర్వంతో పలికెను. కావున నాకు రాజ్యము, సింహాసనము మరియు అన్నిటికన్నా ఉత్తమమైన స్థానమును నాకు ప్రసాదింపుము అని ఆ వరమును కోరుకొనెను. వెంటనే విష్ణువు, బాలక, నీవు కోరుకున్న స్థానము నీకు లభించగలదు, నీ యొక్క కోరిక నెరవేరుస్తాను, నీకు వరం ఇస్తున్నాను అని చెప్పి కుజుడు మొదలైన గ్రహమండలము కన్నా, నక్షత్ర మండలము కన్నా, సప్తర్షి మండలము కన్నా ఎత్తైన స్థానం నీకు ప్రసాదిస్తున్నాను. నీవు ధ్రువ నక్షత్రముగా మారుస్తున్నాను. మరి ఈరోజు నుండి ధ్రువ నక్షత్రముగా నీవు ఉన్నతమైన స్థానంలో పొందెదవు అని అతనికి, ఆ బాలునికి చెప్పాను. మరి నీ తల్లి అయిన సునీతి కూడా ఒక నక్షత్రముగా మారి నీకు సమీపముగానే ఉండగలదు అని చెప్పి ఆ బాలునికి, ధ్రువునికి ఈ విధంగా వరం ఇచ్చాడు. ధ్రువ నక్షత్రంగా మార్చి ఉన్నతమైన స్థానంను కల్పించాడు. మరి ఈ విధంగా భౌమాదీనాం గ్రహాణం నక్షత్రాణం సప్తర్షిణాం చాపి ఉపరి స్థానం మయా తుభ్యం దత్తం. ధ్రువుడు తన యొక్క పట్టుదలతో మరియు భగవంతుని యొక్క అనుగ్రహంతో మానవులు ఎవరీ పొందలేనటువంటి ఒక స్థానమును, ఉన్నతమైన స్థానమును పొందాడు. ఈ విధంగా మరి మనం పట్టుదలగా ఏ పని చేసినా కూడా మనం విజయం సాధించవచ్చు. దేవుని యొక్క అనుగ్రహంతో పట్టుదలగా మనం ఏ పనైనా చేయవచ్చు అని మనకి పాఠం ద్వారా తెలిసింది. తెలుగులో రాయొచ్చు, ఇది ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. ఇంట్రడక్షన్. ద ప్రజెంట్ లెసన్ ధ్రువోపాఖ్యానం ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద బుక్ సంస్కృత గద్యావళి written by P.V. Kane. He wrote the book Samskrita Gadyavali, was collected many stories from the epics and other famous books to develop moral values in students. The present lesson, the poet described the story of Dhruva. The story of Dhruva. Long ago, Swayambhu Manu had two sons, namely Priyavrata and Uttanapada. In them, the king Uttanapada had two wives. They were Suruchi and Suniti. The king's beloved wife Suruchi got a son named Uttama, and the other wife Suniti gave birth to son named Dhruva. Uttama was dearest son to the king because he was born to his beloved wife. When the children attained 5 years of age, then one day Uttama was sitting in the lap of his father, who seated on the throne. On seeing that, Dhruva also desired to sit on the lap of the king. But the king did not accept the boy to sit in his lap. Having noticed this, Suruchi said to Dhruva, "O son, why do you have this great desire? Even though you are the son of the king, but only my son is worthy to want this royal throne because you are not born to me. Satyam tvamasya rajnah sutosi namat udarajyat." On hearing the words of Suruchi, the boy got angry and leaving the place and approached his mother. In that moment, she asked the boy that the reason for his anger and had sadness. Then Dhruva explained everything what was happened at the place of throne. Having heard it, she also became sad and consoled her son like this: "O son, the words of Suruchi are true. You have limited fortune because you born to me. Uttama can be acquired the royal throne in this birth too by fortune of this previous birth. Though you don't get worried. An obedient person will be satisfied with what he had obtained. So you leave sadness and follow dharma, speak truth, think about the welfare of the people to attain the fortune and will become
this voice. On listening it, Dhruva replied, "Mother, the words which you spoke seemed to console me and they did not remove my agony. So I will try to attain the highest position which is respected by the three worlds. Let my brother Uttama get my father's throne, but I will get the eternal position which is could not attain even my father." Having said so, he left the place and entered in the forest. There he met the seven sages and he appeared them his miserable story. The advice of the sages to Dhruva. On hearing it, the sages said to Dhruva, "Child, what do you want? What favor you expect from our side? Tell us." Then the boy prayed them, "O sages, I don't desire wealth, kingdom, and pleasures. I desiring such a position which has not been attained by any one else previously. So please instruct me how I can attain such a position." Then they advised him that if he worshipped Lord Vishnu with concentration, he would get such a high position, and also they preached him the mantra Om Namo Vasudevaya for chant Lord Vishnu. Later, the boy was pleased with the advice of the sages and bade them to went to the Madhuvana, which is the bank of Yamuna. Then he was started perform penance upon Vishnu with concentrated mind. Having seen this, the god Indra frightened and he played many tricks to break the concentration of Dhruva, who fixed his mind to Vishnu. Later, a few gods approached Lord Vishnu with fear and prayed him, "O Vasudeva, you could not realize whether Dhruva desired whose position? So please turn Dhruva away from this penance. Devadeva Jagannatha Dhruvam Tapaso Vinivartaya." The appearance of Lord Vishnu. Then Lord Vishnu, pleased with the great penance of Dhruva, and appeared before him and said to him that ask what he want to boon. In that moment, the boy asked the boon, "O Lord, you stay in the heart of devotees, so you will know that what I want, even though I ask you that what I desired. My second mother, Suruchi, told me with proudness that I do not worthily the royal throne, as I was not born to her. So please bestow me the eternal and the highest place than the kingdom, throne and all other positions." Then Lord Vishnu replied, "O child, you will get the position what you have been sought. I bestowed you the place higher than that the planets, the stars, and the seven sages. Moreover, your mother will have also become a star and stay forever near to you. Bhaumadinam Grahanam Nakshatranam Saptarushinam Chapi Upari Sthanam Maya Tubhyam Dattam." That the boy Dhruva obtained the highest position, which is not possible to get the people by his strong determination and with the grace of Lord Vishnu. ఈ విధంగా పట్టుదలతోటి మరి కాన్సన్ట్రేట్ తోటి పట్టుదలతోటి విష్ణు యొక్క అనుగ్రహంతో తన యొక్క పొజిషన్ హైయెస్ట్ పొజిషన్ను స్థానం సంపాదిస్తాడు. ఈ విధంగా ధ్రువోపాఖ్యానం లెసన్ మనం తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి.